గత ప్రభుత్వంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో వాళ్ళ కార్యకర్తల్ని, పోండ్రా కొట్టేయండిరా, ఎవడొస్తాడురా, ఎవడొస్తే నేను చూసుకుంటాను కదా, మీరు వేసి కొట్టేయండి అనే వీడియో ఒకసారి మీరు మీకు ఎవడైనా కనిపిస్తే ఎక్కడైనా గానీ జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఏ మొహమాటం చూశారు కదా గతంలో ఏ విధంగా మాట్లాడినారు వాళ్ళు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అధికారం కోల్పోయిన తర్వాత ఒక సెకండ్ మీరు ఈ వీడియో చూస్తే రోజు నేను గట్టి మాట్లాడాను అనుకోండి, నన్ను వేసేస్తారు. ఆల్రెడీ నా మీద 3 ఎఫ్ఐఆర్లు వేస్తారు. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. మనము రెచ్చిపోయి మాట్లాడకూడదు, రెచ్చగొట్టే విధంగా ఎవరిని మాట్లాడకూడదు. ఇప్పుడు మీ మాట విని మీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ ఏదైనా చేసి ఎవరికైనా హాని కల్పిస్తే దానికి ఎవరిది బాధ్యత? మీదే కదా. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఎక్కువ ఏమైనా మాట్లాడితే మీ నెక్స్ట్ టార్గెట్ నేనే అవుతాను అంటున్నారు. ఎందుకు? మీరు పద్ధతిగా మాట్లాడితే మీరు ఎవరికి టార్గెట్ అవ్వరు. మీరు చేసే పనులన్నీ కానీ మీరు టార్గెట్ కాకూడదు, అది కాకూడదు అనుకునేది ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపిస్తుంది అనేది ఈ విషయం గురించి కామెంట్ చేసి తెలపండి. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.